నాకు ఒక డౌట్ వచ్చి మా అమ్మని అడిగాను రా. ఏం డౌట్ వచ్చిందిరా? ఏమని అడిగావు మీ అమ్మని? దేవకన్యలంటే ఆకాశంలో ఎగురుతారంట కదరా? అవునా, నేను కూడా విన్నానురా. అదే నేను మా అమ్మని ఏమని అడిగానంటే, ఏమని అడిగావురా? అమ్మ, దేవకన్యలు ఆకాశంలో ఎగురుతారా అమ్మ అని నేను మా అమ్మని అడిగాను. దానికి మీ అమ్మ ఏమని చెప్పింది? మా అమ్మ ఏమని చెప్పిందంటే, అవును నాన్న, దేవకన్యలు ఆకాశంలో ఎగురుతారు అని చెప్పింది నాకు. అవునా, ఆ మాట చెప్పిందా మీ అమ్మ? అవునరా, ఆ మాటే చెప్పింది మా అమ్మ. మరి పక్కింటి ఆంటీ ఆకాశంలో ఎందుకు ఎగరడం లేదమ్మా అని నేను మా అమ్మని అడిగాను. అలా ఎందుకు అడిగావురా? మా అమ్మ కూడా అలాగే అనింది. ఏరా, పక్కింటి ఆమె ఎందుకు ఆకాశంలో ఎగురుతుందిరా అని మా అమ్మ నన్ను అడిగింది. మరి నిజమే కదరా? మా నాన్న నిన్న రాత్రి పక్కింటి ఆంటీతో నువ్వు దేవకన్యలా ఉంటావు అని చెప్పడం నేను విన్నాను. మీ నాన్న అలా చెప్పారా? అదే మాట మా అమ్మతో చెప్పాను నేను. అమ్మ, నిన్న రాత్రి నాన్న పక్కింటి ఆంటీతో నువ్వు దేవకన్యలా ఉంటావు అని చెప్పడం నేను విన్నానమ్మా అని మా అమ్మతో చెప్పాను. అయిపోయా, ఇంకా మీ నాన్నకి దంచుడే దంచుడు. అయినా ఎవరన్నా అలా మాట్లాడతారా? కానీ నువ్వు చెప్పిన దానికి మీ అమ్మ ఏమని చెప్పింది? మా అమ్మ నేను అడిగిన దానికి ఏం చెప్పిందో తెలిస్తే నవ్వుతావురా నువ్వు. ఏమని చెప్పిందిరా మీ అమ్మ? పక్కింటి ఆమెతో నిన్న రాత్రి నువ్వు దేవకన్యలా ఉంటావు అని నాకు చెప్పింది కదమ్మా. మరి ఆమె దేవకన్య అయితే ఎగరాలి కదమ్మా అని మా అమ్మని అడిగాను రా నేను. దానికి మీ అమ్మ ఇంకా ఏమనింది? పక్కింటి ఆమె ఎందుకు దేవకన్య అవుతుందిరా? ఆమె ఎందుకు ఆకాశంలో ఎగురుతుంది? ఆ చట్టోళ్ళు దేవకన్యలు అయితే అయిపోయా అని అనింది మా అమ్మ. నాకైతే పక్కకు పోయి ఫుల్గా నవ్వుకున్నాను రా. బాగుంది, బాగా చెప్పిండ్రు. బాగా కాండి కాండి గుండు వింటుంటే